టీవీ ఎంత తెచ్చు బయటికి గోదావరిలో పడేస్తా సీరియల్ అవి లేకపోతే సోళి కూడా తాగనట్టు కొని తెచ్చుకున్నానా టీవీ నువ్వు అలగంటే నువ్వు అలగంటే రాదమ్మా ఎదలో ఎల్లో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టీవీని ముట్టుకున్నా అంటూ ఊరుకుంటలేదు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. టీవీ చుట్టాలంటే మర్యాద ఉంటుంది. చుట్టూ అంత నాటకమైతే నటన రాక ఇదిగో చూస్తున్నారు కదా, టీవీ ఉంది కదా, ఈ టీవీ అయితే ఇప్పుడు మనం బద్దలు కొట్టబడుతున్నాం అనమాట. ఇదిగో మా అక్క ఇక్కడ బట్టలు ఆరేసుకుంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, మా అక్క బట్టలు ఆరేసుకుంటుంది. బాబు టీవీ పట్టుకెళ్దాము, ఏమంటుంది చూద్దాం. టీవీ అయితే అక్కడ బద్దలు కొట్టేద్దాం పట్టుకెళ్ళి. చలో ఇంకేందుకు ఆలస్యం, మరి ఎంత కోపం పడుతుందో చూద్దాం. మరి ఏంటప్పుడు టీవీ ఎంత తెచ్చు బయటికి గోదావరిలో పడేస్తా ఎందుకు పడేయడం ఎందుకు? రాత్రి మొదలెట్టింది సీరియల్. నేను ప్రశాంతంగా ఉంటుందని సినిమా పెట్టుకుందామంటే ఏంటక్క సీరియల్ పద్దాక. మరి సీరియల్ కాకపోతే ఏం చూస్తుంది? ఏం చూస్తావు? మాకు ఆడవాళ్ళకి కాదక్క, రాత్రి నుంచి చూస్తున్నా పల్లో అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. సీరియల్ ఏం సీరియల్ డైలీ సీరియల్ రా బాబు. డైలీ సీరియల్ అవి లేకపోతే సోళి కూడా తాగనట్టు కొని తెచ్చుకున్నానా టీవీ నువ్వు అలగంటే టీవీ నాలా బంగారం టీవీ నాలాడు చేస్తా. నువ్వు పెట్టొద్దు సీరియల్. పెడతాను సీరియల్ చూడటాక కొనుక్కున్నాను నేను. సీరియల్ పెట్టొద్దు. మీ బావ తిడుతున్నా సరే కొనుక్కున్నాను నేను. ఎందుకంట పద్దాక నా సీరియల్ ఎందుకంట పద్దాక చూస్తాక కొనుక్కున్నా. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. చూస్తావా? వచ్చి సీరియల్ చూస్తావు. ఒక్కో రకం ఒక్కో సీరియల్. ఒక సీరియల్ చూస్తారు, 2 సీరియల్ చూస్తారు. నా ఇష్టరా ఉండమ్మా పట్టు పెడతా అమ్మ. ఇదే అది ఇదే రాదమ్మా ఎదలో ఎల్లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా చూస్తాను, నాకు ఇష్టం. చెవులు ఆచిపోతాయి, ఇదిగో చెవు కారిపోతాయి కదా చెయ్యమంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ వద్దు, గోదావరిలో పడద్దు. మీ కష్టం పగవాడికి కూడా రా. పట్టుకోండి, గోదావరిలో పడదాం. ఇంకా అయ్యో టీవీ అంటావు ఏమన్నా అంటా. మరి లేకపోతే ఏంటక్క ఏంటంట బాబు రండి చూడవద్దు. టీవీని ముట్టుకున్నా అంటూ ఊరుకుంటలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటనుకుంటున్నా అసలు? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. టీవీ చుట్టాలంటే మర్యాద ఉంటుంది. చుట్టూ అంత నాటకమైతే నటన రాక మర్యాద ఉండదు. టీవీ అనుకుంటా ఏమనుకోండి, ఇంట్లో వస్తువులు అనుకుంటున్నారా? 10 రూపాయలు ఇస్తారా? టీవీ పట్టుకోండి రా టీవీ. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? కొడుతున్నాడు. కాసామి రాత్రి అనగా మొదలు వచ్చాడయ్యో నింగి సుక్కలతో పరిగెత్తింది
వేసింది అక్క 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 మాత చూడడానికి కొనుక్కుంది ఎన్నిసార్లు స్వామి? ఎన్ని అదే సీరియల్ వాళ్ళకి చేస్తారు? వాళ్ళకదే అలవాటు కాదు స్వామి, ఎన్ని సీరియల్ చేస్తారు చెప్పు? పొద్దుమని చూస్తారు ఏం చూస్తారు? దానికి టైం ఉంటది. కొనుక్కుని భరించుకోలేక చూడటాకే కదా. టీవీ కొనుక్కొని దేనికి అనుకున్నా దానికే తప్పుకొని తప్పుకోను రా నా టీవీ నా ఇష్టం నా టీవీ నేను బద్దలు కొట్టేస్తాను అక్క. నువ్వు బదలగొట్టి అక్క నువ్వు తప్పుకో. నాకు మెట్టలో నువ్వు బదలగొట్టి చెప్తాను బద్దలు కొడతాను. కొడతారా ఏడని చెయ్యండి రా చెప్తాను టీవీ ఏం చెప్ ఏది దొరకదు. కర్రా ఎడతాను టీవీ చూస్తాకే కొనుక్కున్నాను ఎడతాను. కట్టుబడి అన్నావు రాత్రి స్వామి నువ్వు. కట్టుబడి అన్నావు రాత్రి స్వామి నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సీరియల్ ఒక సీరియల్ చూస్తానంటే కనుక ఇంట్లో పెడతానక్క. సరే అయితే సరే సరే ఓకేనా? నువ్వు కష్టపడి కొనుక్కున్నావు కాబట్టి టీవీ ఒక సీరియల్ చూస్తాను పెడతా. సరే పెట్టు సరే పని చూసుకోండి. వెళ్ళిపోండి రాడుకోండి. మొత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా నా నా టీవీ బాబాయ్ నా టీవీ ఎలా పోయిందిరా దేవుడా, ఇది ఎలా భాషించాలరా దేవుడా. ఎలా పోయిందా? నాశనం అయిపోతారా నా కొడక, నా టీవీ బాగొట్టేసారా ఎదవా. ఈ టీవీ కాకపోతే సీరియల్ ఎగలా ఎల్లా ఎందరు తెలుసా, ఎగలా ఎల్లా ఎందరు తెలుసా. ఎట్లా అనిపిస్తుంది? బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. పెట్టుకున్నావు అక్క? 13,000 ఎట్టుకున్నాను చెవులు తాగటెట్టి. 13,000 పెట్టుకున్నావా? 13,000 పిచ్చెక్కింది బద్దలు కొట్టినా పిచ్చెక్కింది. స్వామిలో పిచ్చెక్కించారు స్వామాలు ఉండి. స్వామి ఏం లేదు, ఇది ఏంటంటే ప్రాంక్ చేశాను అనమాట. కొత్త టీవీ మీకు ఇప్పిస్తా, సరేనా? సరే ఆ మాట ముందు చెప్పాలా? ముందు చెప్తే ప్రాంక్ ఏముంది అక్క? అగో అక్కడ కెమెరా పెట్టాను చూడు. మరి లేని దానికి బాధే కదరా. అక్కడ కెమెరా కనబడుతుందా? కనబడుతుందా స్వామి? అటు చూడు స్వామి. హాయ్ చెప్పండి అందరూ. ఇగో మా అక్కయ్యకి టీవీ అయితే కొనిస్తాను, పెద్ద టీవీ. ఎన్ని ఇంచుల టీవీ కావాలి? 21 చాలు. 21 చాలా? చిన్న ఫ్యామిలీ కదా మాది. మరి నేను పెద్దది బుక్ చేశాగా. పర్లేదు పెద్ద పెట్టుకుంటాం, గది పెద్దది. బాబు స్వామి ఏం మాట్లాడుతున్నా? ఏదైనా పర్లేదు. ఈ టీవీ వస్తుందా స్వామి సరిగా? టీవీ బాగా బంగారులో వస్తుంది, మొన్న కొన్నాం. అయ్యా మరి బాగా చేసుకోండి అయితే. బాగా చేసుకోండి. ప్రామిస్ గా కొంటాను, సరేనా? సారీ అక్క. ఇగో మా అక్క బంగారం, మా బావ బంగారం. నేనైతే టీవీ కొంటా కంపల్సరిగా, సరేనా? సరే. ప్రతిదానికి నవ్వుతున్నావు బాగా స్వామి, బాధలో నవ్వుతున్నావు, సంతోషంలో. మా బావ స్వామి అయితే మంచోడు అనమాట. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఎలా అనిపించిందో కొత్తగా చూసిన వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.